మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాం. మీరు ఈ థీమ్ ని ఎందుకు ఎంచుకున్నారు? ఇంతకీ మీరు ఏ ఏ దేవతల గెటప్లు వేసుకొచ్చారు? ఈ సమస్త సృష్టిని శివశక్తులు కలిసి సృష్టించారు. ఆ శక్తియే స్త్రీ. నేను ఈరోజు ఇక్కడ స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని చూపించాలనుకున్నాను. లక్ష్మి సంతోషానికి, ధనానికి, ఐశ్వర్యానికి ప్రతీకలు. నేను సరస్వతీదేవిని. నేను జ్ఞానానికి, విద్యకి, తెలివితేటలకి ప్రతీకను. నేను దుర్గాదేవిని. నేను జస్టిస్ ని మీన్స్ న్యాయాన్ని, ఇంకా ట్రూత్ మీన్స్ సత్యానికి ప్రతీకలం. ఈ ముగ్గురు స్త్రీలు లేకుండా ఈ సృష్టికి అర్థమే లేదు, మానవ జీవితానికి అర్థమే లేదు. ఈ ముగ్గురు స్త్రీలు కలిస్తేనే ఒక ఇంటి కోడలవుతుంది, అంటే గృహలక్ష్మి. ఒక స్త్రీకి మాత్రమే అది సాధ్యమవుతుంది. తను తన ప్రేమతో, సేవాభావంతో, సాహసంతో, ఇంకా విశ్వాసంతో తన కుటుంబాన్నే కాదు, ఈ సమాజం మొత్తాన్ని తనదిగా చేసుకుంటుంది. అందుకే స్త్రీ లేకుండా ఈ సమాజానికి అర్థం లేదు, ఈ జీవితానికి అర్థం లేదు. అందుకే మేము ఈ అవతారాలెత్తాం. మొత్తం సమాజం నారీ శక్తి గురించి తెలుసుకొని దానిని గౌరవించాలని. వావ్, ఇది నిజంగా అద్భుతం. కౌసల్య గారి కాకినాడ పూతరేకుల టీంకి మొత్తం 10 పాయింట్స్ వచ్చాయి. ఇక ఈ రౌండ్ విజేతలుగా కౌసల్య గారి పూతరేకుల టీంని ప్రకటిస్తున్నాం. అత్తయ్య గారు ఏంటి ఇలా అయింది? అరే దేవుడా, ఇప్పుడేం చేద్దాం? ఇలాగైతే వాళ్ళు గెలిచేస్తారమ్మా. ఆర్తి, వీళ్ళేదో మోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది రెండో రౌండ్. ఆ రౌండ్ పేరు టాలెంట్ రౌండ్. అందరికన్నా ముందుగా తన టాలెంట్ ని మనకు చూపించడానికి రాబోతున్నది ఆర్తి రెడ్ చిల్లీస్ టీమ్. అరే ఓ సాంబా, ఎంతమంది ఉన్నారా? సర్దార్ ఇద్దరు. అత్తు. వాళ్ళిద్దరు, మీరు ముగ్గురు కానీ పారిపోయొచ్చారు. ఈ సాంబగడితో ఒక ఆట ఆడుకోవాలి. నాయనా, అద్దా సంగతి. అత్తయ్య గారు నన్ను రాళ్లతో కొడుతున్నారా? సర్దార్, మీ ఉప్పు తిన్నంత మాత్రాన ఈ రాళ్లు కూడా తింటామనుకున్నారా? ఇందాకటి నుంచి ఒకటి అడుగుతున్నావు, ఇద్దరే కదా ఇద్దరే కదా ఇద్దరే కదా అని. వాళ్లతో ఫైటింగ్ కి మీరొస్తే తెలుస్తుంది. మమ్మల్ని మాత్రం వెళ్లి గొడవపడమంటారా? మీకు గనక ధైర్యం ఉంటే స్వయంగా వెళ్లి హీరోలతో ఫైటింగ్ చేయండి. ఇక్కడ రాళ్లు రప్పల్లో హాయిగా కూర్చుని మమ్మల్ని మాత్రం తిప్పుతూ ఉంటాం. హే ఆర్తి, ఏంటి నువ్వు మాట్లాడేది? నోర్మై. ఏ ప్రజలారా, మీకే చెప్పేది, నోరు మూసుకోండి, లేదంటే కాల్చి పారేస్తాను. చేసింది చాలేరా. అరే చెప్తుంది మీకే కదా. తొందరగా పదండి, తొందరగా పదండి అత్తయ్య. ఏంటత్తయ్యా? చూడు. ఓయ్ దొంగ మొహం దానా, ఎందుకలా నవ్వుతున్నావు? నిన్ను గాని పిచ్చుకోక కరిసిందా ఏంటి? ఏంటో ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు. ఆర్తి, ఆర్తి శాంతించు. ఆర్తి శాంతించు. దీని సంగతి తర్వాత చూద్దాం. ముందు పద ఇక్కడి నుంచి, పద. ఇప్పుడు రాబోతున్న వాళ్ళు బందర్ లడ్డు భవానీ టీం.
బందర్ లడ్డు భవానీ గారికి జడ్జెస్ 5 పాయింట్లు ఇచ్చారు. ఇప్పుడు మేం మా నెక్స్ట్ టీం ని ఇన్వైట్ చేస్తున్నాం. మీరు చప్పట్లతో వాళ్ళకి ఘన స్వాగతం చెప్పండి. కౌసల్య గారి కాకినాడ పూతరేకుల టీం కి. కౌశల్య గారి కాకినాడ పూతరేకుల టీం కి జడ్జెస్ 7 పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు రాబోతున్నది కౌశల్య గారి కాకినాడ కాజా టీం. ఈ మెజిషియన్ లవ్లీ లోకంలోకి మీ అందరికీ స్వాగతం. నేను డబ్బులు ఇలా చెవిలోంచి కాయిన్ తీసి షాపింగ్ చేయండి. గాల్లోంచి గులాబీని సృష్టించి మీరు ప్రేమించిన వాళ్ళకి ఇవ్వండి. నేను ఈ 2 పువ్వులని మీకోసమే తెచ్చాను. బ్రహ్మాండం. అరే తను అలా ఎలా మాయమైంది? అరే వావ్, నిజంగా మా కోడళ్ళు పెద్ద మెజిషియన్లు. వా 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 వా. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే రెడ్ చిల్లీ టీం నుంచి అత్తయ్య గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. అత్తయ్య గారు స్టేజ్ మీదకి రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. ఇది మనకి చాలా మంచి అవకాశం. తను చేసే మ్యాజిక్ ని ఫెయిల్ చేసేయండి. మీరు గనక వాళ్ళ మ్యాజిక్ ని ఫెయిల్ చేస్తే అప్పుడు మనం గెలిచేస్తాం. వెళ్ళండి 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 అత్తయ్య గారు, వెళ్ళండి వెళ్ళండి. విజయం సాధించుకురండి. అత్తయ్య ఆల్ ది బెస్ట్. రండి. అరే మీరెందుకలా భయపడుతున్నారు? ఇది కేవలం మ్యాజికే కదా, సింపుల్ మ్యాజిక్. మీరు రెడీయే కదా? ఏమైంది? ఓ నాయను, అత్తయ్య గారు మాయమైపోయారు. ఇక్కడ కాదు, మీ ఎదురుగానే ఉంది చూడండి. తను అక్కడికి ఎందుకు వెళ్ళారు? తను జడ్జెస్ ని కాకా పట్టడానికి వెళ్ళింది. కావాలంటే అక్కడి నుంచి కూడా మాయం చేద్దాం. అత్తయ్య వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. అత్తయ్య తను ఏం చేసింది నిన్ను? ప్రస్తుతానికి మా మ్యాజిక్ షోని ముగిస్తున్నాం. ఇక నేను మా సిస్టర్స్ వెళ్ళడానికి మీ అనుమతి కోరుతున్నాం. థ్యాంక్ యూ.
కాకినాడ కాజా టీం కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళకి ఈ రౌండ్ లో మొత్తం 9 పాయింట్లు వచ్చాయి. ఈ రౌండ్ విజేతలుగా కౌసల్య గారి కాకినాడ కాజా టీం ని ప్రకటిస్తున్నాం. అత్తయ్య గారు, 2 రౌండ్స్ లోనూ మీరు బాగా పర్ఫామ్ చేశారు. ఇందాక మీరు నారీశక్తి గెటప్ వేశారు కదా, దాన్ని చూస్తుంటే నా రోమాలు నిక్కబడుచుకున్నాయి. మీరు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. నాకు నా 5గురు కోడళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం బజర్ అండ్ క్విజ్ రౌండ్. ఈ రౌండ్ లో ఏ టీం అయితే ముందుగా బజర్ నొక్కి సరైన సమాధానం చెప్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. మరి 4 టీంలు రెడీగా ఉన్నారా? జడ్జి గారు, మేము ఎప్పటి నుంచే రెడీగా ఉన్నాం. అత్తయ్య గారు, నేనే గెలుస్తాను. చూడండి నేను ఎలాగ టకాటకా సమాధానం చెప్తాను. ఇప్పుడు మా మొదటి ప్రశ్న, జైపూర్లో స్కూల్స్, కాలేజెస్ ఇంకా హాస్పిటల్స్ ఎక్కువగా ఏ రాజు ఏ రాణిల పేర్ల మీద ఉన్నాయి? అది మహారాజా మాన్సింగ్ ఇంకా మహారాణి గాయత్రీదేవి పేర్ల మీద. కరెక్ట్ ఆన్సర్. మీకు ఇప్పుడు 1 పాయింట్ వచ్చింది. కంగ్రాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, జైపూర్ కి ఇంకొక పేరుంది, అదేమిటో చెప్పండి. లవ్లీ గారు, అందరికన్నా ముందు మీరు బజర్ నొక్కారు. మీరే ఆన్సర్ చెప్పండి. పింక్ సిటీ. కరెక్ట్ ఆన్సర్. ఏ ఒక వంట జైపూర్ కి మాత్రమే ప్రత్యేకమైంది. అది జైపూర్ లో కాకుండా ఎక్కడా దొరకదు. అది రెడ్ చిల్లీ. రాంగ్ ఆన్సర్. పల్లి మసాలా. రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే వాళ్ళు సమాధానం చెప్పొచ్చు. మసాలా మొమ. ఈ మొమ పసుపు ఇంకా మసాలాతో వండుతారు. ఇది జైపూర్లో తప్ప ఇంకెక్కడా దొరకదు. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు మా జడ్జెస్ 1 పాయింట్ ఇస్తున్నారు. ఈ పాయింట్ తో కాకినాడ పూతరేకుల టీం అందరికన్నా ముందుంది. ఆర్తి టీం ఇంకా భవానీ గారి టీం మీరింతవరకు 1 ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు మా నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ తో మా బజర్ రౌండ్ కంప్లీట్ అయ్యింది. ఓ మై గాడ్. ఆర్తి రెడ్ చిల్లీస్ టీం, బందర్ లడ్డు భవానీ టీం, ఈ రౌండ్ లో మీరు 1 ప్రశ్న కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. మీరు ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కౌశల్య గారి కాకినాడ కాజా టీం కి ఇంకా కౌశల్య గారి కాకినాడ పూతరేకుల టీం కి మధ్య టై అయింది. కానీ ఈ గెలుపు అనేది కేవలం ఏదో 1 టీంనే వరిస్తుంది. అందుకనే ఇప్పుడు మా జడ్జెస్ చివరిగా ఒకే 1 క్వశ్చన్ అడుగుతారు. ఎవరైతే ఈ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు మేం ప్రకటిస్తాం. ఇప్పుడు ఇక మా జడ్జెస్ మిమ్మల్ని లాస్ట్ క్వశ్చన్ అడుగుతారు. మీ 2 టీంలు రెడీగా ఉన్నారా? ఆర్తి, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. ఈ క్వశ్చన్ మా ఇద్దరిని అడుగుతున్నారు. మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక భారతీయ స్త్రీకి కోడలుగా తన బాధ్యతలు ఏంటి?
గౌరీ గారు, ముందు బజర్ ని మీరే ప్రెస్ చేశారు. ఆన్సర్ కూడా మీరే చెప్పండి. భారతీయ స్త్రీకి ముఖ్యమైన బాధ్యత ఏంటంటే తనకి తన కుటుంబంలో అందరితో అనుబంధం ఉండాలి. చిన్నవాళ్ళని ప్రేమించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ప్రతి ఒక్కరి కష్టసుఖాలని అర్థం చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా తన కుటుంబానికి అండగా ఉండాలి. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మొత్తం కుటుంబం తనదే అని భావించాలి. పొరపాటు చేస్తే నిరభ్యంతరంగా క్షమాపణ అడగాలి, అలాగే క్షమించాలి. ఇదంతా సాధ్యం కావాలంటే ఇంటి కోడలు రూపంలోనే కాదు మనసులో కూడా స్వచ్ఛంగా ఉండాలి, తెలివితేటలుండాలి, తన బాధ్యతలు తను తెలుసుకుని ఉండాలి. మీరు చాలా కరెక్ట్ గా సమాధానం చెప్పి మా జడ్జెస్ ని ఇంప్రెస్ చేశారు. గౌరక్క, వెరీ గుడ్. ఈ పాయింట్ మీకు యాడ్ అవడంతో ఈ రౌండ్ లో మీరే గెలిచారు. ఇక మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇక మేము గ్రాండ్ ఫినాలేకి వెళ్ళబోయే టీమ్స్ పేర్లని అనౌన్స్ చేస్తాం. అక్క, ఇది తీసుకోండి. మీరు దీన్ని చదవండి. కాంపిటీషన్ లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది మీకన్నీ క్లియర్ గా అర్థమవుతాయి. అక్కయ్య, మీరు గెలుస్తారని నాకు ముందే తెలుసు. లవ్లీ, ఏంటి నువ్వు చేసిన పని? చేతికొచ్చిన అవకాశాన్ని వదిలేసావు. ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా లవ్లీ. జవాబు తెలుసు కూడా చెప్పలేదు కదా, ఎందుకు? సో ప్రౌడ్ ఆఫ్ యు. అమ్మా గౌరీ, నువ్వు చాలా సరైన సమాధానం చెప్పావు. నాకు తెలుసు ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరని నాకు తెలుసు గౌరీ. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పెద్ద కోడలు చాలా తెలివిగలది. పరిస్థితిని తానే చక్కబెట్టుకుంటుంది. ఈ రోజు మా ఆయన ఒక పొరపాటు చేసేసరికి నీకు బాధ కలుగుతుందా? మీ ఆయన కిట్టు చేసిన తప్పుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? తను చేసిన కారణంగా మనం ఎంత నష్టపోయామో అదంతా మర్చిపోయావా? లేదక్క, నేను బావగారిని వేలెత్తి చూపించట్లేదు. మీ పిన్ని గారి దగ్గర తన పిల్లల్ని రెడీ చేసుకోవడానికి టైం ఉండదు. రేపటి నుంచి నువ్వు నా పిల్లల్ని రెడీ చేయడానికి వీల్లేదు. కౌసల్య గారి 5 కోడళ్ళం ఒకే జట్టుగా ఆడాం. ఒక జట్టులో నేను, మా చెల్లెలు ప్రియా ఉంటాం. మన పక్కనే ఉంటూ మనల్ని నాశనం చేయాలనుకునే శత్రువులు ఇంట్లోనే ఉంటే ఎవరు మాత్రం ఎలా గెలుస్తారు ప్రియా?